This video is education purpose only. ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఇండియా మార్ట్ లో ఆన్లైన్ అసోసియేటివ్ గా రిమోట్ జాబ్ ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూసేద్దాం. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ గనుక మనం చూసుకుంటే 0-5 ఇయర్స్ అంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఇంకా ఫ్రెషర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ జాబ్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇది రిమోట్ జాబ్ అన్నమాట. మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇండియా మార్ట్ లో ఆన్లైన్ అసోసియేటివ్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ గనక మనం చూసుకుంటే యాజ్ అన్ ఆన్లైన్ అసోసియేట్ యూ షల్ రివ్యూ ద ప్రోడక్ట్ నేమ్, image and details, and offer titles and offer details, mapping relevancy in order to verify the correctness of category mapping. ఇండియా మార్ట్‌లో మనకి ఏ ప్రోడక్ట్ ఏ కేటగిరీలో వస్తుంది అనేది మనం చెక్ చేయడంతో పాటు, ఆ ప్రోడక్ట్‌ని మనము ఇందులో రివ్యూ చేస్తాము. అలాగే ఆ ప్రోడక్ట్ నేము, ఇమేజెస్, అలాగే పిక్చర్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా టైటిల్ అవన్నీ ఇందులో మనము చెక్ చేస్తాం అన్నట్టు. అలాగే ఇందులో వర్కింగ్ అవర్స్ గనుక మనం తీసుకుంటే డైలీ 5-6 అవర్స్ ఇందులో మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇండియా మార్ట్ లో ఆన్లైన్ అసోసియేటివ్ గా మనము అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చూసుకుంటే గనక మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అలాగే మీ దగ్గర వ్యాలిడ్ పాన్ అండ్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఇంకా మీ పేరు మీద యాక్టివ్ అండ్ వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఇంకా ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ 3-4 అవర్స్ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే ఇందులో 3-4 అవర్స్ ఇందులో డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. సో ఇందులో డిస్క్లైమర్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇది చూసుకుంటే కనుక వీ డు నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఆల్సో we are not having any support agency or vendor to recruit on our behalf. సో ఇందులో మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్కైనా ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి ఏజెన్సీస్ని వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇండియా మార్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇండియా మార్ట్లో ఆన్లైన్ అసోసియేటివ్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో ఇంటర్వ్యూ ఏమన్నా ఉంటుందా, ఇంకా రిటర్న్ టెస్ట్ ఏమన్నా కండక్ట్ చేస్తారా, అసలు ఇందులో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు.